సో ఇది ఇవాల్టి పేపర్. మనకి పేపర్ స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఏడాదిలో 2,00,000 కొలువులు అనేసి రావడం జరిగింది. 2,00,000 కొలువుల సంగతి బాగానే ఉంది. సో ప్రీవియస్ గవర్నమెంట్తో చేస్తే ఈ గవర్నమెంట్ ఎక్కువ రిక్రూట్మెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓకే, పాజిటివ్ హోప్ ఉంది. బట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ నుండి ఏంటిదంటే 22,000 వేకెన్సీస్ ఉన్నప్పుడు కనీసం ఒక 10,000 పోస్టులను వేస్తే బాగుంటుంది అనేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక ఎవ్రీ ఇయర్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకి కంపల్సరీగా పడే పోస్టులు ఏంటి అంటే కానిస్టేబుల్ వేకెన్సీస్. త్వరలో పోలీసు శాఖలో 15,000 ఉద్యోగాలు అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిండ్రు. ఓకే, అంత బాగానే ఉంది. కాస్త డిఎస్సి అభ్యర్థులకి అంటే బీఎడ్ అభ్యర్థులకి డిఎడ్ అభ్యర్థులకి న్యాయం చేయాలంటే ఎక్కువ శాతం వేకెన్సీస్ పడితే చాలామంది అభ్యర్థులకి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఎట్లాగో ఇటు టీచర్స్కి సంబంధించిన కేసు కూడా నడుస్తుంది. ఏంటిదంటే వాళ్ళకి కంపల్సరీగా టెట్ క్వాలిఫై కావాలి, అట్లయితేనే ప్రమోషన్స్ అనేసి. ఇంకా పేపర్లను అయితే చూసిన వెంటనే చాలామంది కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యి మొన్న రీసెంట్గా రాసి ఎవరికైతే మిస్ అయిందో మంచిగా గట్టిగా ట్రై చేస్తే ఈసారి మీకు కంపల్సరీగా జాబ్ ఉంటుంది. ఇక ఈ ఇయర్ కాకపోతే మళ్ళీ తర్వాత మనం ఇంకో 5 ఏళ్ళు ఆగాల్సిందే జాబ్లు వాడవు. ఇక సెంట్రల్కి ప్రిపేర్ అవుతా అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. సెంట్రల్లో కూడా ఎవ్రీ ఇయర్ జాబ్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి. ఇక తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ గురించి అయితే ఉంది, పూర్తయినట్ట కానట్ట అనేసి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఇవి కాకుండా అంటే మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అయితే ఈ జాబ్ అప్డేట్స్. నెక్స్ట్ నంది పురస్కారాలకు సంబంధించి దాని ప్లేస్లో గద్దర్ పురస్కారాలు అయితే ఇవ్వనున్నట్లయితే తెలియజేసిండ్రు. నాగోబా ఆలయం నుండి మరో 2 గ్యారంటీ పథకాలకైతే శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే సీతక్క గారి కృషి కూడా చాలా ఉంది. ఎందుకంటే ఎవరి కమ్యూనిటీని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు అనే దాంట్లో మనము సందేహపడాల్సిన అవసరం లేదు. మేడారం జాతరకి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ చాలా బడ్జెట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. చూడాలి ఈసారి మేడారం జాతర ఎట్లా జరుగుతుంది అనేసి. యూఏఈలో హిందూ ఆలయంకి సంబంధించిన ఒక చిన్న ఆర్టికల్ రిలీజ్ అయింది. ఇక ఫైనల్గా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి కూడా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే ఒక లెక్క కోసం అయితే వీళ్ళు ఆర్థిక శాఖ లెక్కలు అయితే తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఇది. అండ్ డిఎస్సి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది అనేది ఈ వీడియో కింద కమెంట్ చేయండి.